తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్ వరల్డ్ పోటీకి ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి? తొలి అంచనాలతో పోలిస్తే 30 దేశాలు ఎందుకు తగ్గాయి? కొన్ని దేశాలు చివరి క్షణం వరకు మార్పులు చేర్పులు చేస్తూ అసలు పోటీదారులకు బదులుగా ఇతరులను పంపుతున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీకి అధికారికంగా తెరలేచింది. మరో 3 వారాల పాటు నగరవాసులకు వైవిధ్యభరిత అనుభూతులను అందించనున్న ఈ పోటీలో మొత్తం 109 దేశాలు పాల్గొంటున్నట్లు దాదాపుగా నిర్ధారణ అయింది. అయితే రకరకాల కారణాలతో పలు దేశాలు తమ ప్రతినిధులను పంపలేకపోయాయి. దాంతో తొలి అంచనాలతో పోలిస్తే 30 దేశాలు తగ్గినట్లయింది. మిస్ వరల్డ్ 2025 పోటీకి ప్రారంభంలో 140 దేశాలు పాల్గొననున్నట్లు ప్రకటించారు. అయితే తర్వాత ఈ సంఖ్యను 116కు కుదించారు. మొత్తం మీద చూస్తే ఈ పోటీలో 109 దేశాలకు చెందిన సుందరీమణులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇది గత మిస్ వరల్డ్ 2023 పోటీలో పాల్గొన్న 112 దేశాల కంటే కూడా తక్కువ. కోస్టారికా, ఇరాక్, లెసోతో, లైబీరియా, గినియా బిస్సావు, మకావ్, మొరాకో, నార్వే, స్లోవేకియా, టాంజానియా, ఉరుగ్వే తదితర దేశాలు ఈ అందాల పోటీలో పాల్గొనటం లేదు. తమ దేశాల్లో జాతీయ స్థాయి పోటీలు సరిగా నిర్వహించలేకపోవటం, ప్రతినిధులను నియమించలేకపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్ల పోటీలో అవి పాల్గొనటం లేదు. లెసోతోకు చెందిన లెరాటో మసీలా, టాంజానియాకు చెందిన ట్రేసీ నబూకిరా పంపించేందుకు స్పాన్సర్షిప్ లేక పోటీల నుంచి తప్పుకున్నారు. గినియా బిస్సా, ఇరాక్, మకావ్, ఉరుగ్వే దేశాలు తమ జాతీయ ఫ్రాంచైజ్ సమస్యల వల్ల ప్రాతినిధ్యం వహించలేకపోయాయి. నార్వేకి చెందిన నికోలెన్ అండర్సన్ తాను వ్యక్తిగత ప్రాజెక్టుల వల్ల మిస్ వరల్డ్ కు హాజరు కాకపోవడంతో ఆమెను మిస్ ఇంటర్నేషనల్ కు పంపించారు. సరైన ప్రోత్సాహం, ఆర్థిక పరమైన మద్దతు లేకపోవడంతో మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ టాంజానియా ట్రేసీ నబూకిరా వైదొలిగారు. చాలా పరిశీలించి ఆలోచించిన తర్వాత మిస్ వరల్డ్ 2025లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ట్రేసీ నబూకిరా తెలిపారు. ఇది అంత తేలికైన నిర్ణయం కాదని, అయితే కావాల్సిన మద్దతు దొరక్కపోవటం, సరైన కమ్యూనికేషన్ లేకపోవటం, బాధ్యత వహించాల్సిన సంస్థ నుంచి తగినంత సన్నద్ధత లేని కారణంగా ప్రపంచ వేదికపై టాంజానియా ప్రాతినిధ్యం వహించలేకపోతున్నానన్నారు. కొన్ని దేశాలు చివరి క్షణం వరకు మార్పు చేర్పులు చేస్తూనే ఉన్నాయి. తమ అసలు పోటీదారులకు బదులుగా ఇతరులను పంపుతున్నాయి. చెక్ రిపబ్లిక్ కు చెందిన జస్టినా జెడ్నికోవా స్థానంలో అడేలా స్ట్రోఫేకోవా ఎంపికయ్యారు. ట్యునీషియాకు చెందిన అమీరా అప్లీకి బదులుగా లామిస్ రెడిసి పోటీలో పాల్గొననున్నారు. బెలీజ్ కు చెందిన నొయోలియా హెర్నాండెజ్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో షయారి మొరాటాయా ఎంపికయ్యారు. కొడ్డి ఇవోరికి చెందిన మారి ఎమ్మాన్యుయల్ డైమాలా స్థానంలో ఫటోమటా కూలీబాలి వస్తున్నారు. నమీబియాకు చెందిన ఆల్బర్టీనా హైంబలా స్థానంలో సెల్మా కామన్యా భర్తీ అయ్యారు. కంబోడియాకు చెందిన మానితా హంగ్ వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో జూలియా రస్సెల్ ఎంపికయ్యారు. కొంతకాలం విరామం తర్వాత ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలో తిరిగి పాల్గొంటున్న దేశాల్లో స్విట్జర్లాండ్, అల్బేనియా, ఆర్మేనియా, ఈక్వటోరియల్ గినియా, కిర్గిజిస్తాన్, లాట్వియా, నార్త్ మాసిడోనియా, సూరినామ్, బ్రిటిష్ వెర్జిన్ ఐలాండ్స్, జాంబియాలు ఉన్నాయి.